హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. మన డ్రెస్సుల్లో కానీ శారీస్లో కానీ ఇలా క్లాతులు మిగిలిపోతాయి కదండి. ఇలాంటి క్లాతులతోటి మనం పడేయకుండా మన డ్రెస్ మ్యాచింగ్, శారీస్ మ్యాచింగ్గా హెయిర్ బ్యాండ్ తయారు చేసుకోవచ్చండి. ఒక్కోసారి మన డ్రెస్ తగ్గట్టే హెయిర్ బ్యాండ్స్ బయట దొరకవు కదా. అప్పుడు మన శారీలో కానీ డ్రెస్లో కానీ మిగిలిన క్లాతులతోటి ఈ విధంగా హెయిర్ బ్యాండ్లని, మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్లు మనం తయారు చేసుకోవచ్చు. ఇలాగూ నేను పొడుగు 20 ఇంచెస్ తీసుకుంటున్నానండి. వెడల్పు అనేది 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ పొడుగు అనేది కావాలంటే మన ఎగస్ట్రాన్ని తీసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న సైజు హెయిర్ బ్యాండ్కి 20 ఇంచెస్ తీసుకున్నాను. వెడల్పు 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా సన్న ఎలాస్టిక్ అండి. ఈ ఎలాస్టిక్ మీటర్ 5 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఇది 8 ఇంచెస్ తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, కరెక్ట్గా 8 ఇంచెస్. ఈ కొలతలతోటి హెయిర్ బ్యాండ్ కరెక్ట్గా బాగా వస్తుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్కి అంచున ఈ విధంగా ఫోల్డ్ చేసి ముందు ఒక కుట్టేసేసుకోవాలి. ఇలా చేత్తో కూడా కుట్టేసుకోవచ్చు, మిషన్ మీద కుట్టేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను మిషన్ మీదే కుడుతున్నాను. వీడియో చూపిస్తున్నాను చూడండి. అంచున కొంచెం క్లాత్ మాత్రమే ఫోల్డ్ చేసేసి ఈ విధంగా కుట్టేసుకోవాలి. రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ రెండు క్లాతుల్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసి అంచున ఈ విధంగా మళ్ళీ పొడుగ్గా కుట్టేసేసుకోవాలి. వీడియో చూపిస్తున్నారు చూడండి, ఈ విధంగా కుట్టేసేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం కుట్టిన క్లాత్ని తిరిగేసుకోవాలన్నమాట. ఇప్పుడు పినీస్ని క్లాత్కి అంచున పెట్టేసి పినీస్ లోపల నుండి బయటికి తీసుకురావాలి. వీడియో చూపిస్తున్నారు చూడండి, ఈ విధంగా బయటకు తీసుకొచ్చేయాలి. ఇలా తీసుకొచ్చేసిన తర్వాత చూడండి, క్లాత్ కుట్టింది లోపల వైపుకి వెళ్ళిపోయింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా క్లాత్ని తిరిగేసేసుకోవాలి. ఇలా తిరిగేసేసుకున్న తర్వాత ఇందాక మనం ఎలాస్టిక్ కట్ చేసుకున్నాం కదా, ఆ ఎలాస్టిక్ని మళ్ళీ ఈ క్లాత్లోకి ఎక్కించేసేసుకోవాలి. ఈ హెయిర్ బ్యాండ్ చాలా బాగుండిద్దండి. మన డ్రెస్కి మ్యాచింగ్, శారీస్ మ్యాచింగ్ని మనం బయట కొనకుండా మన క్లాత్, డ్రెస్లో క్లాత్, శారీ క్లాత్ తోటే మనం ఈ విధంగా మనం హెయిర్ బ్యాండ్స్ తయారు చేసేసుకోవచ్చు. ఇలా ఎలాస్టిక్ ఎక్కించుకున్న తర్వాత దీన్ని మిషన్ మీద కానీ, చేత్తో కానీ, సూద్దరంతో కానీ కుట్టేసుకోవచ్చండి. ఇక్కడ నేను మాత్రం ఎలాస్టిక్ని ఈ విధంగా ముడేసేస్తున్నాను. ఇలా ఊడకుండా ఉండే విధంగా ముడేసేసుకొని క్లాత్ లోపలికి ఈ ముడిని పంపించేసేయాలండి. ఇలా పంపించేసినాక ఒకవైపు క్లాత్ని ఇంకోవైపు క్లాత్ లోపలికి పంపించాలి. వీడియో చూపిస్తున్నారు చూడండి, ఈ విధంగా లోపలికి నెట్టేసేయాలి. ఈ విధంగా నెట్టేసిన తర్వాత ఇది కదలకుండా ఉండటానికి సూది దారంతో అక్కడక్కడ టాకాలు వేసేసుకోవాలి. ఈ హెయిర్ బ్యాండ్స్ చాలా మోడల్స్ కుట్టుకోవచ్చండి. హెయిర్ బ్యాండ్ పైన బాల్ చైన్ ఉన్నట్టుగా, అక్కడక్కడ మిర్రర్స్, కుందన్స్ ఉన్నట్టు కూడా కుట్టేసుకోవచ్చు. ఆ వీడియోస్ త్వరలోనే మీకు షేర్ చేస్తానండి. ఇక్కడ మనం హెయిర్ బ్యాండ్ ఏ కలర్ తీసుకుంటున్నామో కరెక్ట్గా అదే కలర్ దారం తీసుకుంటే ఇలా మనం అక్కడక్కడ టాకాలు వేసినప్పుడు మనం కుట్టిన కుట్టు అనేది అసలు కనపడకుండా ఉండిద్దండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అక్కడక్కడ హెయిర్ బ్యాండ్కి లోపల పెట్టిన క్లాత్ కనపడకుండా ఈ విధంగా టాకాలు వేసేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో ఈజీగా మన డ్రెస్కి, శారీస్కి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్లను పనికిరాని క్లాత్ తోటి ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. పింక్ కలర్ హెయిర్ బ్యాండ్ కూడా కొంచెం పెద్ద సైజ్ చేశానండి. చూస్తున్నారు కదా, పనికిరాని క్లాతులతోటి మన శారీస్కి, డ్రెస్కి మ్యాచింగ్ ఈ విధంగా హెయిర్ బ్యాండ్ తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.